మన విజయవాడలో చోకోస్ ఎక్స్ప్రెస్ ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి. ఎస్, అందుకనే మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. షెఫ్ ఉషా పోలు, షీ రన్స్ దిస్ చోకో ఎక్స్ప్రెస్ అకాడమీ అనమాట. సో ఇంట్లో బేకింగ్ చేసుకోవాలి అంటూ సరదాగా స్టార్ట్ అయినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళే సొంతగా ఫుడ్ ట్రక్స్, బేకరీస్ సెటప్ చేసి బోలెడ్ అంతా సంపాదిస్తున్నారు. సో బేకింగ్కి సంబంధించి మీ ఫ్యామిలీకి చక్కగా మంచి మంచి కేక్స్ చేసి పెట్టాలి అని అనుకున్నా, ప్రొఫెషనల్ లెవెల్లో సెటిల్ అవ్వాలి బేకింగ్లో అని మీరు అనుకున్నా, యోర్ డెస్టినేషన్ షుడ్ బి చోకోస్ ఎక్స్ప్రెస్ అనమాట. ఒకసారి అకాడమీ టూర్ చేద్దాం, షెఫ్ ఉషా పోలు గారిని కలుద్దాం, బోలెడ్ విషయాలు మాట్లాడదాం. అండ్ అసలు కేక్స్, బేకరీ ఐటమ్స్ నేర్పించడానికి మన విజయవాడలో ఇంత పెద్ద అకాడమీ ఉందా అని అనుకునే వాళ్ళందరికీ, తెలియని వాళ్ళందరికీ, సో మన స్టైల్లో లెట్స్ గెట్ స్టార్టెడ్. 3, 2, 1 గెట్ సెట్ గో. So this is Chocos Express, Elite Baking and Pastry Institute. రావచ్చా ఉషా గారు? హాయ్ ఉషా గారు. హాయ్ దీప్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్ ఉన్నాను. సో మన ఆడియన్స్ అందరికీ మనం మాట్లాడిన తర్వాత అసలు విజయవాడలో ఇంత పెద్ద బేకింగ్ అకాడమీ ఉంది అని చూపించాలని ఈ వీడియో చేస్తున్నాం కదా. ఓకే, సో ఒకసారి మన అకాడమీ టూర్ చేసేద్దాం, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. డెఫినెట్ గా. సో దీప్తి గారు, ఇది వరకు గురునానక్ కాలనీలో ఉంది కదా, సో దానికి నియర్ బై మనం ఇది పంటకాల రోడ్ లో పెట్టామన్నమాట. సో దట్ ఎవరికైనా ఈజీగా దగ్గరగా ఉండేటట్టు, మనకి 2 ఆటో నగర్ అయినా, హై స్కూల్ రోడ్, బస్ స్టాప్ అయినా, అండ్ కమ్యూటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. లైక్ ఆటోలో అయినా వచ్చేసేయచ్చు, ఓకే, అంత ఈజీగా ఉండేటట్టు పెట్టాము. ఇది 4th ఫ్లోర్ లో ఉంది, మీరు చూసారు. ఎగ్జాక్ట్లీ. సో హార్ట్ ఆఫ్ ద సిటీలోనే ఉందండి, ఎక్కడికో దూరంగా వెళ్ళాలేమో అని మీరేమీ కంగారు పడక్కర్లేదు. అసలు ఏంటి ఉషా గారు, ఎన్ని ఆణిముత్యాలు, ఇవన్నీ కేక్సా అండి? ఇవన్నీ చాక్లెట్ అండి. అంటే దాదాపు ఒక 20-25 కేజెస్ చాక్లెట్ తో డిస్ప్లే. మనం ఏంటంటే డిప్లొమాలో ఎక్స్ట్రాగా కొన్ని టాపిక్స్ చెప్తాము, లైక్ వెడ్డింగ్ కేక్స్ ఒకటి, ఇలా ప్రతి స్టూడెంట్ వెడ్డింగ్ కేక్స్ చేస్తారు, చాక్లెట్ డిస్ప్లే చేస్తారు. ఇవేంటంటే అందరికీ ఉన్న స్కిల్స్ ఒకటైతే మన దగ్గర డిప్లొమా నేర్చుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా స్కిల్స్ అనమాట ఇవి. సో వీళ్ళు ఒక 10 మందిలో కూడా వీళ్ళు డిఫరెంట్గా ఇంకా ఎక్కువ స్కిల్స్ ఎట్లా కనిపిస్తారు వీళ్ళు. సో అలా మనం నేర్పించేవి ఇవన్నీ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకునే డిజైన్స్ అండి మనం నేర్పించేది. ఇక్కడ నుంచొని పెట్టాను కదా, ఇది చాలా పెద్ద హ్యూజ్ అనమాట, అప్ టు ఒక 20-25 కేజెస్ పికాక్. ఇది మన దగ్గర ఇప్పుడు అవన్నీ చూడొచ్చా? అవి ఎప్పటికప్పుడు అయిపోగానే ఒక 1 వీక్లో డిస్మాండిల్ చేసేస్తాం. అచ్చా అచ్చా, ఓకే. అది. అండ్ వీళ్ళందరూ నా షెఫ్స్, నేర్పించిన నేను ఇన్స్పిరేషన్ తీసుకున్న షెఫ్స్. మా షెఫ్ మిషెల్ అసలు ఇక లేడీ సింగం అని నన్ను అంటున్నారు కదా, నేను కాదు అసలు, ఆవిడ అసలు అల్టిమేట్ అనమాట. నేను ఎంతో కొంత మొహమాటం వదిలేసింది ఈవిడ దగ్గర ట్రైన్ అయ్యాక తర్వాత. అండ్ నేను మాస్టర్ క్లాస్ చేశానని చెప్పాను కదా ఈ షెఫ్ దగ్గర అనమాట. అండ్ ఈయన ఆ 3 డేస్కి నాకు, ఈయన మాస్టర్ చాక్లెటియర్, వరల్డ్ ఫేమస్ క్రిస్టోఫీ మొరెల్. సో ఆయన బాంబేలో కలిసి ఆయన దగ్గర క్లాసెస్ తీసుకున్నాకే ఓకే ఇలాంటి అకాడమీస్ ఉంటాయి, ఏజ్ అనేది బ్యారియర్ కాదు అని అర్థమయ్యి, మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళి కోర్స్ నేర్చుకున్నప్పుడు నా షెఫ్స్ వీళ్ళు. వెరీ గుడ్, అది సూపర్. ఇంతమంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారా అండి? ఇక్కడ అసలు పెట్టింది కొంచెమే అండి, చాలా తక్కువ, చాలా తక్కువ. అంటే ఇప్పుడు కిడ్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము, హెల్దీ బేకింగ్ కండక్ట్ చేస్తాము, ఇలా కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా వర్క్ చేసుకోవడానికి క్యాపబిలిటీ ఇస్తాము, అండ్ ఇలా చేస్తాము అని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే ఫొటోస్. ఇప్పటిదాకా 10,000+ నేర్చుకున్నారు మన దగ్గర. అన్నీ పెట్టలేం కాబట్టి ఒక జస్ట్ లాగా కనిపించడానికే పెట్టాము. అండ్ మనవి ప్రిజర్వేటివ్ వేయండి, సో మనకి ఇక్కడ డిస్ప్లే పెట్టుకోవడానికి మనవి నిలవ ఉండవు. కరెక్ట్, అందుకని ఫొటోస్ త్రూ రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. వీళ్ళు మా డిప్లొమా బ్యాచ్ స్టూడెంట్స్, ఇప్పటిదాకా ఒక 8 బ్యాచెస్ అయితే పాస్ అవుట్ అయ్యాయి అండ్ మంచిగా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు. సో మీ దగ్గర నేర్చుకున్న ఈ స్టూడెంట్స్తో వీలైన వాళ్ళని కొంతమందిని మీరు కనుక పిలిపిస్తే డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి
చూసే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది మీ స్టూడెంట్స్ ఏ పొజిషన్లో సెటిల్ అయ్యారు అని. షూర్ అండి, నేను పిలిపిస్తాను, ఎవరెవరికి పాసిబుల్ అయితే వాళ్ళు వస్తారు, మీకు రివ్యూ చెప్తారు. ఆ వీడియోలో మీరు ఉండద్దు, నేను ఉండను, నేను జస్ట్ పిలవడం మాత్రమే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరే కనుక్కోండి. చాలా జెన్యున్ గా అడుగుతాను, మీ గురించి నా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కూడా అన్ని నోట్ చేసుకుంటాను. డెఫినెట్ గా అడగండి. ఓకే, సో ఇది టూల్స్ రూమ్ అండి. సో 20 members కి సరిపడా టూల్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఎవరికి వెయిటింగ్ అనేది ఉండదు అనమాట, ఇంక్లూడింగ్ స్టాండ్ మిక్సర్స్, హ్యాండ్ మిక్సర్స్ కానీ, ఇలా మోల్డ్స్ కానీ, వాళ్ళకి చిన్న చిన్న డీటెయిలింగ్ ఉన్న టూల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. సో ఒకేసారి మనము దగ్గర దగ్గర 20 స్టూడెంట్స్ని అకామిడేట్ చేయగలం ఎవ్రీ సింగిల్ డే. ఓకే, సో ఇవన్నీ టూల్ రూమ్ అన్నమాట. ఇది ప్రొడక్షన్ రూమ్ అండి. మెయిన్ గా డిప్లొమా వాళ్ళు షీటింగ్ చేసుకోవాలన్నా, అంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని షీట్ చేసుకోవడానికి యూజ్ చేసేది అనమాట. ఓకే, అంటే మనం చేత్తో ప్రెస్ చేస్తే ఒక దగ్గర యూనిఫామ్ గా రాదు, యూనిఫామ్ ప్రెషర్ ఇవ్వలేము. బల్క్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే హ్యాండ్తో ఎక్కువ రోజులు చేయలేరు, సో అందుకని షీటింగ్ మెషిన్. ఓకే, ఇప్పుడు ఇది ఎవరైనా సొంతగా బేకరీ సెటప్ చేయాలనుకునే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అండి ఈ గదిలో ఉన్నదంతా. బల్క్ ప్రొడక్షన్ చేయడానికి, బల్క్ ప్రొడక్షన్. ఇదైతే షీటింగ్ మెషిన్. ఇది ఫ్రీజర్ అండి. మనము స్టోరేజ్ కి అండ్ మనం బటర్ వాడినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాటిని మధ్య మధ్యలో చిల్ చేస్తూ ఉండాలి. సో దీనికి దగ్గరలోనే ఉండాలని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. మళ్ళీ కమ్యూటింగ్ అంతా ఈజీగా ఉండాలి, వర్క్ ఫ్లో స్మూత్ ఉండాలి అని. ఇదైతే జెలాటో మెషిన్. దీనిలో సార్బేట్స్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, జెలాటో చేసుకోవచ్చు, గ్రానైటా చేసుకోవచ్చు, రకరకాలు అన్నమాట. ఇది 10 lakhs మెషిన్ అండి. ఆ చిన్న మెషిన్ 10 lakhs. అంటే దీనిలో అవుట్పుట్ కూడా అంత బాగుంటది. జెలాటో మనకి ఇటాలియన్ స్టైల్ జెలాటో మనం చేసుకోవచ్చు ఈజీగా. ఏమి ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ ఏమి లేకోకుండా, కెమికల్స్ లేకోకుండా ప్యూర్ ఐస్ క్రీమ్ మనం దీనిలో చేయొచ్చు. వావ్, ఏదో తీసుకొచ్చి యూట్యూబ్ లో చూపించినట్లుగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినంత మాత్రాన ఐస్ క్రీమ్ అవ్వదు అది. ఆ విషయం మాకు డైరీగా. ఎందుకని అండి ప్రొఫెషనల్ లెవెల్లో నేర్చుకోవాల్సింది అలాగే నేర్చుకోవాలి. ఇది దేనికండి? అండ్ ఇది డో మిక్సర్ అండి. సో మనం ఎక్కువ కేక్స్ చేసుకోవాలన్నా, లేకపోతే బ్రెడ్స్ చేసుకోవాలన్నా, దానికి ఇలాంటి కొంచెం బల్క్ మెషినరీ ఉంటే మనకి పని ఈజీ అయిపోయింది, తగ్గిద్ది. రైట్. అందుకే చిన్న దానిలో మనం ఎక్కువ సార్లు చేసుకోకుండా ఒకేసారి మనం చేసేసుకోవచ్చు. మనకి అంత మార్కెట్ పెరిగాక మీరు అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పాం ఎవరికైనా. సో నెక్స్ట్ మనం అన్ని బేక్ చేసుకునే అవెన్ రూమ్ అండి. సో అవెన్ రూమ్ లో మనం వాడేది హై ఎండ్ ఎక్విప్మెంట్. ఓకే, ఇది కంప్లీట్ కన్వెన్షన్ అవెన్. అండ్ ఇది ప్రూఫర్. అంటే మనకి బ్రెడ్ ప్రతిసారి ఒకేలా రావాలి, వర్షం పడుతుంది నేను బ్రెడ్ ఇవ్వలేను అంటే కుదరదు కదా. సో అది ప్రూవ్ అవ్వాలి అంటే దానికి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. సో ప్రూఫర్ లేకుండా కూడా చెప్తాం మేము క్లాసెస్. ఒక ప్రొఫెషనల్ సెటప్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఇవన్నీ మ్యాండేటరీ. అండ్ అలా అని నేనేదో ట్రయల్ అండ్ ఎర్రర్లో కిటికీలో పెట్టండి, ఎండలో పెట్టండి అని చెప్తే ప్రొడక్షన్ చేయలేదు. ఇప్పుడు మనం ఎవరో షాప్ వాళ్ళకి కమిట్ అయిపోయి ఉన్నాం, రోజుకి 50 బ్రెడ్లు ఇస్తామని. ఈ వాన పడింది, ఎండ రాలేదు, నేను చేసి ఇవ్వలేను అన్నది రీజన్స్, అవి చెప్పకూడదు. సో ఇట్లాంటి సెటప్ ఉంటే సో ఇదంతా ప్రొఫెషనల్ సెటప్ కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. అదే హోమ్ బేకింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఇవన్నీ కావాలా అండి? ఇవన్నీ అక్కర్లేదండి. అంటే హోమ్ బేకింగ్ చేసుకునే వాళ్ళకి 1 ఆర్డర్ 2 ఆర్డర్లు వస్తాయి రోజుకి. బల్క్ గా చేసే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ కావాలి అంతే. సో ఇది బ్రెడ్స్ కి సంబంధించింది అన్న. ఇది అవెన్, ఇది ప్రూఫర్. అండ్ ఇది డెక్ అవెన్ అండి. అంటే మల్టిపుల్ అవెన్స్ వల్ల ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది. ఇది మేము వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి డిప్లొమా వాళ్ళ కోసమే మెయిన్ ఇంత ఎక్విప్మెంట్ మేము పెట్టుకుంది. హోమ్ బేకింగ్ వాళ్ళు కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఎవరైనా అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి అప్పుడు మళ్ళీ వచ్చి ఇదంతా తెలుసుకోక్కర్లేదు. ఫస్ట్ చిన్న దాంతో స్టార్ట్ చేసి తర్వాత వీటి మీద నాలెడ్జ్ ఉంటుంది, మన క్లాసులో బేక్ చేసేప్పుడు తెలిసిద్ది కాబట్టి వాళ్ళు ఈజీగా అప్గ్రేడ్ చేసేసుకోగలుగుతారు. ఇప్పుడు బయట ఆర్ మన ఇళ్లలో ఉండేటటువంటి బేసిక్ ఓవెన్స్ ఉంటాయి కదండి, దాంతో మన జర్నీ స్టార్ట్ చేయొచ్చా? అసలు ఏమీ లేకపోయినా మీరు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇసుక పోసుకొని దానిలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సూపర్, ఇది కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ అన్నీ నేర్పిస్తారు, అంత ఎక్విప్మెంట్కి హ్యాండ్స్ ఆన్ ఇస్తారు, లేదా మన దగ్గర ఏం లేకపోతే ఆ స్టైల్ ఆఫ్ కుకింగ్ కూడా నేర్పిస్తారు. ఫస్ట్ అసలు నేనేం చెప్తానంటే అండి, అన్నీ ఇన్వెస్ట్ చేయొద్దు. అంటే బీటర్ ఉంటుంది, హ్యాండ్ బీటర్, అది మనం చేత్తో చేస్తే ఆ రిజల్ట్ రాదు. సో
1800 2000 పెట్టి ఫస్ట్ ఒక హ్యాండ్ బీటర్ కొనుక్కోండి. బేకింగ్ స్టవ్ మీద చేసేసుకోండి. ఇదే చెప్తా. కొంచెం మీరు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇన్కమ్ ఎర్న్ చేశాక ఆ ఇన్కమ్ నుంచి మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి, అప్పుడు కొనుక్కోండి ఆ వెన్స్. అది కూడా మనం బేసిక్, మీరు షాప్కి వెళ్ళి కొనుక్కుంటే వాళ్ళు ఏదో వంటగట్టేస్తారు. మేము లిస్ట్ ఇస్తామండి ఏమేమి కొనుక్కోవాలి అనేది లిస్ట్ ఇస్తాం. సో వాళ్ళకి అది కూడా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఫస్ట్లో ఎవరు గైడ్ చేయలేదండి. ఏదంటే అది నేను కొనేసుకున్నాను, తిట్లు తిన్నాను, ఎందుకంటే అది పనికిరాదు. షాప్లో వాళ్ళు ఏం చెప్తారు, మనకు కమిషన్ దేనిలో వస్తుందో అదే చెప్తారు. బట్ రియల్గా బేకింగ్కి ఏది ఉపయోగపడిద్ది అనేది వచ్చిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏ క్లాస్ నేర్చుకున్నారో ఆ క్లాస్కి సంబంధించి టూల్స్, రా మెటీరియల్స్ లిస్ట్ అన్నీ ఇస్తాం, స్టోర్ డీటెయిల్స్ ఇస్తాం, ప్రతిదీ వాళ్ళకి హ్యాండ్ హెల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపిస్తాం. పర్ఫెక్ట్. సో దీప్తి గారు, ఇది మన క్లాస్ రూమ్ అండి. మన క్లాస్ రూమ్ నిజంగానే. మీరు ఇంట్లో నేర్చుకున్నారు కదా, అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో ఇది మన క్లాస్ రూమ్. ఇక్కడ ఫస్ట్ నేను డెమాన్స్ట్రేట్ చేస్తానండి. ఏ ప్రోడక్ట్ అయినా ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశాకే స్టూడెంట్స్కి వాళ్ళ మెటీరియల్ వాళ్ళకి ఇస్తాము అండ్ వాళ్ళు హ్యాండ్స్ ఆన్ చేస్తారనమాట. ఈరోజు యాక్చువల్గా క్లాసెస్ ఏమీ లేవు. ఒకసారి మీరు క్లాసెస్ జరిగేటప్పుడు ఒకసారి వద్దురు కానీ తప్పకుండా ఎలా ఎంత హ్యాండ్స్ ఆన్ ఇస్తున్నాము ఏంటి అనేది మీరే డైరెక్ట్గా చూద్దరు కానీ 100% కావాలి అది కూడా. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి పాయింట్ అక్కడ మళ్ళీ మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసే వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్. ఏదైనా క్లాస్ ఫస్ట్ థియరీతో స్టార్ట్ అయిద్దండి. ముందు ఇదేంటి ఉషా గారు టీవీ ఎందుకు పెట్టారు? అంటే మన కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి చూపించాలి విజువల్గా, లేకపోతే కొంచెం సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. బేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సైన్స్. సో అలాంటిది ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కొంచెం విజువల్ రిప్రజెంటేషన్ ఉంటే బాగుంటుందని పీపీటీస్ చేసి ఇమేజెస్ పెట్టి చూపిస్తాం. మీరు అసలు ఎక్కడా తగ్గట్లేదు. స్టూడెంట్స్ కి ప్రాపర్ గా నాలెడ్జ్ అన్ని రకాలుగా ఇవ్వాలి అనే మీరు అసలు ఫిక్స్ అయ్యారు. ఒక్కసారి వాళ్ళు నేర్చుకున్నారంటే అండి, ఇది ఏంటంటే ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఉండిపోయే ఒక స్కిల్. వీ నెవర్ నో రేపు మనకి ఎలా ఉంటుంది, మనకి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలీదు. సో నేర్చుకునేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, వాళ్ళు దాని తర్వాత ఉపయోగించుకోవాలి అనేది మెయిన్ మా మోటో కూడా. సో బేసికల్గా ఉషా గారు బేకింగ్ చేయాలనుకున్నప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమైజ్డ్ కేక్స్, పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ కేక్స్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళల్లో కూడా ఆర్టిస్టిక్ స్కిల్ కొంత ఉంటే, చేయి తిరగడం కావచ్చు, మీకు అర్థమవుతుంది కదా నేను అడిగే క్వశ్చన్, బేసిక్స్ కూడా రాని వాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు. కానీ ఇఫ్ దే వాంట్ టు లెర్న్, అలాంటి వాళ్ళు కూడా స్టార్ బేకర్స్గా అవ్వగలరా? బికాస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మనీ కదా, ఇన్వెస్ట్ చేసి వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు, రేపు వాళ్ళకి జీవన ఆధారం అది అవ్వచ్చా అని. అలాంటి వాళ్ళు కూడా నిజంగా ఈ స్కిల్ అప్పుతుంది అంటారా? ఖచ్చితంగా అవ్వుద్దండి. అంటే నాట్ ఆల్వేస్ ఒక డిజైనర్ కేక్ అడిగితే మనమేమీ థింక్ చేసే అక్కర్లేదండి. ఇప్పుడు కస్టమర్స్ కూడా చాలా అవేర్నెస్ ఉంది, వాళ్ళే మనకు ఫోటో పంపించి అడుగుతారు. సో మేము మా స్టూడెంట్స్కి కూడా మేము ఏం చెప్తామంటే, ఒకసారి వాళ్ళనే ఫోటో పెట్టమని అడగండి మీరు. ఇప్పుడు మనము ఒక 100 ఫోటోలు పంపించాక వాళ్ళు నోట్ ఒకటోది వాళ్ళ ఫోన్లో పంపిస్తారు. సో టైం వేస్ట్ చేసే బదులు మీరే వాళ్ళని ఫోటో అడగండి, ఎలాంటి కేక్ చూస్తున్నారని ఫోటో అడగండి. సో మనకు అక్కడితో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీరు అది చేయగలరా లేదా అనేది వెంటనే చెప్పొద్దు. టేక్ టైం. వేరే ఆర్డర్లో ఉన్నాను, కొంచెం టైం తీసుకొని ఒక 1 hour ఆలోచించుకొని అప్పుడు కరెక్ట్ ఎస్టిమేషన్స్ వేసి పంపించింది. అంటే వీళ్ళందరూ హోమ్ బేస్డ్ నుంచి వస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళు బిగినర్స్ కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఆర్డర్ వచ్చేసింది కదా అని రష్లో ఏదో ఒక ఎస్టిమేషన్ వేసేస్తారు, వాళ్ళు చేయగలరా లేదా అన్న డౌట్ మళ్ళీ వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకని ఏంటంటే క్లాస్లో మేము అసలు ఎలా డీల్ చేయాలి కస్టమర్ని అనేది క్లియర్ కట్గా వాళ్ళకి ఫస్ట్ నుంచి చెప్తా ఉంటాం అన్నమాట. సో అది వాళ్ళకి హెల్ప్ అయింది. అండ్ ఆ ఫోటో చూస్తారు, వీళ్ళు చేయగలరా లేదా డిసైడ్ చేస్తారు, ప్రైసింగ్ డిసైడ్ చేసుకుంటారు. ప్రైసింగ్ గురించి కూడా మేము క్లియర్ కట్గా చెప్తాం, ఎంత రేట్ పెట్టుకోవాలి, ఎంత రేంజ్, కంప్లీట్ గా వాళ్ళకి అంతా సపోర్ట్ చేస్తారు మీరు A to Z. అండ్ ఒకవేళ వాళ్ళ కేక్ ఇమేజ్ చూసాక వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు మాకు పంపించి మమ్మల్ని అడగండి, ఎలా చేయాలో మేము చెప్తాం. ప్రాక్టికల్ గా చేసి ఉంటారు కదా క్లాస్ లో, ఇప్పుడు మేము చెప్పేది వాళ్ళకి ఓరల్ గా అర్థమైతే, సో ఇది ఇలా చేసుకోవచ్చు, ఇది ఎలా చేసుకోవచ్చు. ఆర్డర్ కి సంబంధించి కూడా బ్రీఫింగ్ ఇస్తారు మీరు? డెఫినెట్ గా అండి. అంటే అదేనండి ఆఫ్టర్ క్లాస్ సపోర్ట్ అంటారు కదా, అదంటే ఇదే అన్నమాట. మేము అలా ఒక 2-3 వెనకాలండి వాళ్ళకి చెప్తే వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి. సో 1-2 మేము ఉంటాము, 3వ దానికి వాళ్ళకి అర్థమైపోతుంది ఎలా డీల్ చేసుకోవాలి ఏంటి అని. రైట్.
సో బేసికల్గా ఈసారి ఇంకొక వీడియో చేసినప్పుడు స్టూడెంట్స్ వచ్చి లైవ్లో క్లాస్ ఎలా ఉంటుంది, మీరు ఏదైనా ఒక రెసిపీ చేసి చూపిస్తున్నప్పుడు స్టూడెంట్స్తో వచ్చి తెలుసుకుందాం. బట్ ఈ అకాడమీ టూర్ చేశాం కాబట్టి జెన్యూన్గా నాకు మీ స్టూడెంట్స్తో మాట్లాడాలని ఉషా గారు. డెఫినెట్గా వాళ్ళ రివ్యూస్ అని అనడం కన్నా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనతో పంచుకుంటే చూసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. షూర్ అండి. సో ఒకసారి ఇక్కడ నేర్చుకొని లైఫ్లో ఇప్పుడు బాగా సెటిల్ అయిన కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనం కూడా తెలుసుకుందాం. కింద పడడం పైకి లేవడం అందరి జీవితాల్లో ఉంటుంది. బట్ చోకోస్ ఎక్స్ప్రెస్ అకాడమీ వాళ్ళ లైఫ్లో ఎలాంటి మిరాకిల్స్ చేంజెస్ తీసుకొచ్చిందో డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. చలో. హాబీగానో ప్యాషన్గానో కేవలం సరదాగా మొదలెడదాం అనో కొన్నిసార్లు లైఫ్లో జర్నీ స్టార్ట్ అవ్వచ్చు. కానీ లైఫ్లో వచ్చే ట్విస్ట్లకి టర్న్స్కి మిరాకిల్స్ కనుక జరిగితే అదే మన జీవనాధారం కూడా అవ్వచ్చు. చోకోస్ ఎక్స్ప్రెస్ ఇలైట్ బేకరీ అండ్ పేస్ట్రీ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్లో సరదాగా కేకులు చేయడం నేర్చుకొని ఇవాళ రోజున తమ ప్లేసెస్లో బోలెడంత డబ్బు సంపాదించడంతో పాటు 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాకు ఉషా చాలా ఫ్రెండ్. సో నా ఫ్రెండ్ గురించి నేను ఎంతైనా మంచి చెప్పొచ్చు. అలా కాకుండా ఉషా దగ్గర ట్రైన్ అయ్యి వాళ్ళు కేవలం ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసి ఈరోజు వాళ్ళ లైవ్లీహుడ్ కొనసాగిస్తున్నారు అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ ఇన్ ద ప్రొఫెషన్ దే హ్యావ్ టేకన్ అప్, ఈవెన్ దో ఇట్స్ ఫర్ అ వెరీ సింపుల్ కాజ్ ఆర్ ఒక హాబీలా స్టార్ట్ అయినా సరే. సో నాతో చాలా మంది ఉన్నారు సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్ అనే చెప్తాను నేను, సక్సెస్ఫుల్ బేకర్స్ వీళ్ళందరూ. సో వాళ్ళతో మాట్లాడి చోకోస్ ఎక్స్ప్రెస్ వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొచ్చిందో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. హలో హలో హలో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో ఈరోజు మీ బిజినెస్ని ఆపేసి మరీ మాతో మాట్లాడండి అని అర్జెంటుగా తీసుకురావడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు చెప్పే మాటలు 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. చోకోస్ ఎక్స్ప్రెస్లో ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంది అని మేము చెప్పడం కాదు, నిజంగా మీరు ఇక్కడ నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది మీరే చెప్పాలి అన్నది ఉద్దేశం అనమాట. సో ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మీరు చెప్పండి. యా, పర్ఫెక్ట్. హాయ్ అండి, నా పేరు లావణ్య అండి. విజయవాడ ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్నాను. సో చోకోస్ ఎక్స్ప్రెస్లో నా జర్నీ 2018 నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఉషా మ్యామ్ అయితే విజయవాడలో హిడెన్ జెమ్ అండి. చాలామంది ఇంకా తెలుసుకోవాలి మేడం గురించి. సో నాకు మేడం గురించి, చోకోస్ ఎక్స్ప్రెస్ అకాడమీ గురించి ఈరోజు చెప్పే అవకాశం వచ్చింది. ఇది నేను ఒక ప్రివిలేజ్గా తీసుకుంటున్నాను. అండ్ నాకు బేసిక్గా కుకింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. నేను బీటెక్ కంప్లీట్ చేశాను, ట్రిపుల్ ఈ చేశాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినా సరే నాకు నా ప్యాషన్ని నేను అచీవ్ చేయాలి ఎప్పటికైనా అని చెప్పి నాకు ఉండింది చాలా స్ట్రాంగ్గా. అండ్ పిల్లలకి చాలా యూజ్ అయ్యేలాగా పెద్దవాళ్ళు ఎవరైనా కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్స్ అండ్ కెమికల్ అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేయాలి అని అలాంటి ఇంటెన్షన్ ఉండేదన్నమాట. సో దాని గురించి నేను రీసెర్చ్ చేసేటప్పుడు నేను చోకోస్ ఎక్స్ప్రెస్ గురించి నేను తెలుసుకొని ఉషా మ్యామ్ని కాంటాక్ట్ చేశాను. సో మేడం నేను ఎలా అంటే నన్ను మీరు ఒక ఆంటర్ప్రినర్గా రెడీ చేయగలరా అని అడిగితే ఉషా గారు నాకు ఆ రోజు మాట ఇచ్చారు 2018లో నేను మిమ్మల్ని అలా ప్రిపేర్ చేస్తాను అని చెప్పి. సో ఆవిడ ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఈ రోజు వరకు దానికి స్టిక్ ఆన్ అయ్యి నాకు ఈ రోజు వరకు కూడా ఆవిడ చాలా సపోర్ట్ ఇస్తూ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మేడం. అండ్ చోకోస్ ఎక్స్ప్రెస్ గురించి చెప్పాలి అంటే ఎవరైనా సరే కెమికల్ అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ ప్రోడక్ట్స్ నేర్చుకోవాలన్నా అంటే మనకి రెగ్యులర్ బేకరీస్ నుంచి కొంచెం యునిక్ ప్రొడక్ట్స్ ఎవరైనా ప్రిపేర్ చేసి వాటిని మార్కెట్లోకి వాళ్ళు లాంచ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నేర్చుకుంటేనే అది సాధ్యం అవుతుందండి వాళ్ళ కోరిక అనేది. సో లావణ్య గారు, బేసికల్గా ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళ వరకే వండుతున్నారా, కేక్స్ తయారు చేస్తున్నారా మీ పిల్లలకి పెద్దవాళ్ళకి, ఆర్ యూ డూయింగ్ ఇట్ యాజ్ అ బిజినెస్? ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ బిజినెస్ ఓన్లీ అండి. నేనైతే ఇంట్లో వాళ్ళ కోసం అయితే నేర్చుకున్నారు, ఇంట్లో వాళ్ళ కోసం అయితే నేను చేసుకునేదాన్ని అండి. ఎప్పుడో నాకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను రెసిపీస్ చేసేదాన్ని. కానీ ఒక కమర్షియల్ లెవెల్లో హెల్తీ ప్రొడక్ట్స్ అందరికీ అందించాలనే ఉద్దేశంతో నేను ఉషా మ్యామ్ దగ్గరికి రావడం అయితే జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీ బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది? మీరు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు? బేసిక్గా నేను ఉషా గారి దగ్గర 2500 పెట్టి చాక్లెట్స్ క్లాస్ అండి 2018లో నేను నేర్చుకున్నా. విదిన్ అ మంత్ కూడా కాదు, 15 డేస్లోనే అది డబుల్ అమౌంట్ అయ్యింది అనమాట. డబుల్ కాదు 3 times అయ్యింది. సో ఫీజు చెప్తున్నారు. ఫీజు మేడం ఏంటంటే ఆవిడ స్థాయిని ఆవిడ తగ్గించుకొని కూడా నా దగ్గర నాకు ఎంకరేజ్ చేసి మాట్లాడారు. ఎలా అంటే నాకంటే నేను నేర్చుకున్నప్పుడు మీకంటే మీరు నాకంటే ఎక్కువ సంపాదించారు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి మోటివేట్ చేశారు. సో ఆ వర్డ్స్ నాకు చాలా మోటివేటింగ్ గా అనిపించాయి, ఎంకరేజింగ్ గా అనిపించే నెక్స్ట్ అక్కడి నుంచి చాక్లెట్స్ తో స్టార్ట్ అయిన జర్నీ
ఫస్ట్ మా హస్బెండ్ దగ్గర నేను ఫీజు తీసుకున్నా. నెక్స్ట్ నా ఇన్కమ్ నుంచి వచ్చిన మనీ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నా అవి రీఇన్వెస్ట్ చేసా, ఉషా గారి దగ్గర ఇన్వెస్ట్ చేసా. సూపర్, వెరీ ఇన్వెస్ట్ చేసి 7 years నుంచి నేను చాలా సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నానండి. అండ్ అప్కమింగ్ ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా నా ఉన్నాయి. సో నెక్స్ట్ లెవెల్ కి ఇంకా తీసుకెళ్ళాలి అన్నది ట్రక్ ఫామ్ లో నేను తీసుకెళ్దామని ఓ ప్లాన్ వావ్, చేస్తున్నాను. సూపర్ సూపర్. ఎక్కడంటే బీటెక్ చదివి బట్ స్టిల్ షీఈస్ జస్ట్ హోమ్ మేకర్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ సక్సెస్ఫుల్గా తన బిజినెస్ చేయడం కాకుండా రేపటి రోజున షీ ఆల్సో హ్యాస్ గోల్స్ ఫర్ టుమారో ఫుడ్ ట్రక్ బిజినెస్ గట్టిగా స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ లావణ్య గారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు అస్. గాడ్ బ్లెస్ యూ అండ్ మోర్ పవర్ టు యూ. సూపర్. మన అచీవర్, మీరు అందరూ కూడా అచీవర్సే, బట్ లెట్స్ ఆల్ క్లాప్ ఫర్ హర్ కదా. ఆ జోష్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ లావణ్య గారు, వెరీ వెల్ స్పోకెన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? మీ పేరు? నా పేరు సుధా అండి. సుధా గారు, ఎక్కడి నుంచి సుధా గారు? మచిలీపట్నం నుండి వచ్చాను. ఇప్పుడు మచిలీపట్నం నుంచి వచ్చారా? గురు భక్తి మామూలుగా లేదు. విజయవాడ ఎక్కడ, మచిలీపట్నం ఎక్కడ? ఓకే. నేను యాక్చువల్గా ఇక్కడ చాకోస్ ఎక్స్ప్రెస్లో నా జర్నీ 2023లో స్టార్ట్ అయింది. జస్ట్ ఊరికే ఫస్ట్ నేను క్లాస్ అయితే వచ్చింది మా ఇంట్లో చేసుకుంటే చాలా వచ్చాను. కానీ ఆ తర్వాత నాకు ఇక్కడ సెకండ్ క్లాస్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మేడం ఒక స్టోరీ చెప్పారు. ఆవిడ ఎలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఇలా చెఫ్గా ఇలా అకాడమీ పెట్టారనేది. అది విన్నాక నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని స్టార్ట్ చేశాను. నేను జర్నీ స్టార్ట్ చేసిన ఒక 4 monthsలోనే నేను పెట్టాను హోమ్ బేకింగ్. అంటే మీరు ఇక్కడ ఏం కోర్స్ చేశారు చాకోస్ ఎక్స్ప్రెస్ లో? చేశానండి కూల్ కేక్స్ అని, అదే ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ బేకింగ్ అని. సో ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చేశారు? చేశాను. ఆ తర్వాత కూడా ఎలిగెంట్ వెడ్డింగ్ కేక్స్ వరకు అన్ని నేర్చుకున్నాను. సో ఇక్కడ చాలా కోర్సెస్ చేశారు మీరు? దగ్గర 10 to 12 classes కి నేను వచ్చాను మేడం దగ్గరికి. అన్ని నేర్చుకుని వెళ్ళి, అంటే 1 by 1 ఎట్ ఏ టైం అని కాదు, నా వీలుని బట్టి వచ్చి అన్ని నేర్చుకున్నాను. అలానే నా స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగాను. సో బేసికల్గా నాకు ఒకటి చెప్పండి, ఈ పర్టికులర్ చాకోస్ ఎక్స్ప్రెస్కి రావడం వల్ల మీకు అడిషనల్గా ఎలా హెల్ప్ అయింది? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మనకి యూట్యూబ్లో చాలా కేక్ మేకింగ్ వీడియోస్ ఉంటాయి, ఇంకా చాలామంది ఇలాంటి క్లాసెస్ అప్పుడప్పుడు ఫర్ హౌస్ వైఫ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పెడుతూ ఉంటారు, వాట్సాప్లో వస్తూ ఉంటాయి. బట్ హౌ ఇస్ చాకోస్ ఎక్స్ప్రెస్ ఉషా గారి ట్రైనింగ్ డిఫరెంట్? ఎందుకంటే మనం ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తామండి. అండ్ మేడం ప్రతి ఒక్క మిస్టేక్స్, మనం అక్కడికి ఇంటికి వెళ్ళాక మనం చేసే ప్రతి ఒక్క మిస్టేక్స్ని ఆవిడ ఇక్కడే చెప్తారు. మీరు ఇవి మిస్టేక్స్ అవుతాయి, ఈ ఫాల్ట్స్ అవుతాయి, వాటిని మీరు ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది ప్రతి ఒక్క కాన్సెప్ట్ మేడం అందులో చెప్తారు. జనరల్ గా చాలా మంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే 1 day లో నేర్పించగలరా? నేను వాళ్ళకి అదే చెప్తాను, 1 day లో షూర్ గా నేర్పిస్తారండి. మనం మేడం చెప్పే కాన్సెప్ట్ ని పట్టుకోగలిగితే, మనం ఇంటికి వచ్చాక పక్కా వాటిని ఫాలో అవ్వగలిగితే మనం ఖచ్చితంగా చేయగలుగుతాము. మనం బోలెన్ నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తాము. మీకు ముందర బేకింగ్ అలవాటు ఉందా? ఏదో యూట్యూబ్ లో చూసి అంతవరకే. కానీ ఇప్పుడు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్. మీరు కూడా బిజినెస్ చేస్తున్నారా? చేస్తున్నానండి. అవునా? అవునండి. ఓకే. ఎక్కడ? మచిలీపట్నంలోనే? మచిలీపట్నంలోనే. నేను ఇంట్లోనే ఉండి హోమ్ బేకింగ్ చేసుకుంటున్నాను. పర్వాలేదండి. నేను స్టార్టింగ్ లో ఒక 10,000 నుంచి స్టార్ట్ అయిన నా ప్రాఫిట్ ఈ రోజు 70 వరకు వెళ్ళింది. విన్నారా? ఇది విన్నారా? 10,000 ఎక్కడ, 70,000 ఎక్కడ? సూపర్. అసలు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే ఇంత ఈ సరంజామా ఎక్విప్మెంట్ అన్ని మీరు కొన్నారా అండి? అంటే ఇంత అక్కర్లేదండి, హోమ్ బేకింగ్ ఇంత మేడంకి ఉన్నంత అవసరం లేదు. ఓవెన్స్, జస్ట్ స్టాండ్ మిక్సర్స్ అని ఉంటాయి, కానీ స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకున్నాను. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, చాలా పెద్ద పెట్టుబడి ఉంటే తప్ప ఇందులోకి రాకూడదు అని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. వాళ్ళ గురించి అడిగాను. అలా ఏమి ఉండదండి. మనం చాలా చిన్న ఎక్విప్మెంట్ తో స్టార్ట్ అవుతాము. నియర్లీ మనకు పెరిగేదాన్ని బట్టి మనం పెంచుకుంటూ వెళ్తాం అంతే తప్ప ఒక్కసారే లక్షల్లో ఖర్చు పెట్టేసేయాలి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదండి. మేడం దగ్గరికి వచ్చే క్లాసెస్ అయితే నేను ఎప్పుడు అది ఇన్వెస్ట్ చేస్తున్నానని అనుకోలేదు. దాన్ని నేను నాలెడ్జ్ కిందే కన్సిడర్ చేసేదాన్ని. అది నాకు యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు, కానీ అందులో ఏదో ఒక కాన్సెప్ట్ నాకు బేకింగ్ లో ఉపయోగపడుతుంది. రైట్. సో దాన్ని నేను తీసుకుని ఫర్దర్ గా ముందుకు వెళ్ళగలుగుతాను. వేరే ఏదైనా క్లాసెస్ ఇట్లాంటివి అటెండ్ అయ్యారా? అంటే చాకోస్ ఎక్స్ప్రెస్ ఉషా గారు కాకుండా బయటికి ఎక్కడైనా క్లాసెస్? ఎక్కడికి ఇంకా వెళ్ళలేదు. మీకు ఓన్లీ మేడం దగ్గరికి వచ్చారు. సూపర్. సో ఇక్కడ ఇవిడ ఇద్దరు మాట్లాడారు. ఇప్పటికీ మనం ఇద్దరు ఎంఫసైజ్ చేసిన
చెప్పాల్సిన పాయింట్, ఇక్కడ కెమికల్ ఫ్రీ అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ హెల్దీ బేకింగ్ నేర్పిస్తారు. మన ఫ్యామిలీకే కాదు, సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నా సరే మనం చాలా గిల్ట్ ఫ్రీగా డెఫినెట్లీ అందరికీ మనం మంచే చేస్తున్నాము అన్న ఒక పాజిటివ్ హోప్తో కూడా చేయొచ్చు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ 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 గుడ్. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఇంకేమన్నా చెప్తారా? ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. మీరు హౌస్ వైఫ్ అయినా కూడా మీరు ఇంట్లోనే ఉండి మీరంటూ ఒక వర్క్ స్టార్ట్ చేయొచ్చు. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ డిపెండెంట్ అవుతారు. అండ్ నాకైతే మంచి గుర్తింపు ఇచ్చిందండి చాకోస్ ఎక్స్ప్రెస్. వండర్ఫుల్. అలానే ఈ రోజు మచిలీపట్నంలో నేను ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాను యాజ్ ఏ హోమ్ బేకర్. నా కోసం వెతుక్కుని వస్తున్నారు ఇంటికి. అది ఆ క్రెడిట్ నాకు వచ్చిందంటే ఈరోజు ఇక్కడికి నేను రావడం వల్లనే. సో నేను అందరికీ ఒకటే సజెషన్ ఇస్తాను, రండి వచ్చి నేర్చుకోండి, మేడం చెప్పింది ఫాలో అవ్వండి. అది మేడం చాలా బాగా చెప్తారు. ఇక్కడ మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇస్తారు కాబట్టి అది మనకి బాగా ఉపయోగపడుతుంది. అది సో వచ్చి నేర్చుకోండి. ఈ అకాడమీ చాలా బెస్ట్ అకాడమీ. మాకు చాలా మెమరీస్ని, చాలా నాలెడ్జ్ని, అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా ఇచ్చింది. సూపర్. అసలు అంటే కేక్స్ చేయడం నేర్చుకోవడమే కాదు, తను చెప్పినట్లుగా మెమరీస్తో పాటు జీవితానికి సరిపడినంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అది కదా కావాల్సింది లైఫ్లో. వెళ్ళామా, సర్టిఫికేట్ పొందామా, వచ్చామా అని కాదు. టుడే వీళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కాకుండా ఇంకా లైఫ్లో ఇంకా బోలెడంత కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళడానికి కూడా హెల్ప్ చేస్తుంది చోకోస్ ఎక్స్ప్రెస్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు నవ్య. సో నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ స్టూడెంట్. సూపర్. ఇప్పుడు చదువుకుంటున్నారా? అయిపోయింది. సో చదువుకునేటప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే బేసిక్ గా మా ఫాదర్ చదవాలి అనేవాళ్ళు. బట్ నేనేంటంటే ఇంకేదన్నా లైక్ బిజినెస్ కానీ ఏదైనా చేద్దాము అని చెప్పి అనుకున్నా. సో అలాగా ఒకరోజు ఇన్స్టాగ్రామ్ లో ఈ ఎక్స్ప్రెస్ ది చూశాను. జస్ట్ చూసి కాంటాక్ట్ అయ్యి నేను ఫీజు కూడా పే చేసేసాను. అంటే నేను అట్లీస్ట్ నేను విజిట్ కూడా విజిట్ చేయలేదు, నేను మాట్లాడలేదు. జస్ట్ రిసెప్షన్ లో అక్కతో మాట్లాడి ఓకే నేను పక్కా వస్తాను అని చెప్పి 18 days కోర్స్ నాది. సో రీసెంట్ గా లాస్ట్ ఇయరే కంప్లీట్ అయింది కోర్స్. కంప్లీట్ చేసాము. తర్వాత నేనేమనుకున్నానంటే అసలు నేను చేయగలుగుతానా, నేను ఎప్పటి వరకు అసలు ఒక కేక్ కాదు కదా, అసలు నేను ఏమి బేక్ చేయలే. బేకింగ్ అంటే ఏంటి, అది ఎట్లా వర్క్ అవుతుంది, ఓవెన్ ఎట్లా వర్క్ అవుతుంది కూడా నాకు తెలియదు. ఓకే. సో అలా అనుకున్న దాన్ని ఫస్ట్ డే వచ్చాను. వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్తే మా మమ్మీ అంది, ఇవన్నీ నువ్వు చేసావా, నిజంగా నువ్వు చేసావా? నేను నమ్మనంది. అదేంటమ్మా వీడియో వస్తుంది చూద్దు అని చెప్పి నేను మమ్మీకి చూపించగానే ఓకే ఫైన్ అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. 18 days ఎట్లా అయిందో కూడా నాకు తెలియదు. ఎవ్రీడే నేనే ఫుల్ ఎక్సైటెడ్గా ఉండేదాన్ని. నా క్లాస్ మొత్తంలో ఎవరంత ఎక్సైటెడ్ అంటే నేనే ఉండేదాన్ని. బికాస్ ఆ ఎనర్జీ, మ్యామ్కి ఉన్న ఎనర్జీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మేమైనా కొంచెం అరే ఇప్పుడే కదా లేసి వచ్చాము, అరే ఇప్పుడే కదా ఇట్లున్నామంటే మ్యామ్ జమ్ అని చెప్పి వచ్చేసారు. మేడం ఇప్పుడే కదా మేడం, ఇంతసేపు చెప్పారు కదా మేడం, ఒక్కటి 5 minutes బ్రేక్ తీసుకోండి అన్నా కూడా నో. అలా అవ్వదమ్మా చోకోస్ ఎక్స్ప్రెస్ లో, అలా అవ్వదమ్మా అసలు. అట్లీస్ట్ మ్యామ్ ఇప్పుడే కదా మేడం, ఇప్పుడు వరకు నుంచోనే ఉన్నారు, అట్లీస్ట్ కూర్చొని అంటే మేబీ మాకైనా కాళ్ళ నొప్పులు వస్తాయో కానీ మ్యామ్కి అసలు కాళ్ళ నొప్పులు కాదు కదా, ఏమీ రావు. అంటే ఆవిడ ఎనర్జీ ఏంటంటే బూస్ట్ చేస్తుంది. ఆ క్లాస్లో ఉన్న ఎంతమంది ఉన్నా కూడా మేము ఓవర్గా అంటే టయర్డ్ అవ్వకుండా అట్లా అవ్వకుండా ఉండదండి. మేము వెళ్ళేపటికి 10:30 అయ్యేది కొన్ని డేస్లో, కానీ నెక్స్ట్ డే మేము 10 కల్లానే మళ్ళీ వచ్చేసేవాళ్ళం. ఎందుకు, మ్యామ్ చెప్పే లైక్ ఆ బూస్టింగ్ కానీ అదంతా డిఫరెంట్ ఉంటుంది కదా. సో అందుకనే అది బాగా లైక్ రావాలి, చెయ్యాలి అంటే లైక్ ఇట్స్ లైక్ ఒకళ్ళు మనకి ఒక మ్యాజికల్ ప్రెజెన్స్ ఆవిడ టీచింగ్ లో గానీ ఆవిడతో గానీ. బేసిక్ గా ఇది కూడా ఏంటంటే అసలు నేను ఎప్పుడు కెమెరా ముందు నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఒక ఫోటో కాదు, ఒక రీల్ కాదు, ఏమీ చేయలేదు. అసలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా మాట్లాడుతున్నానంటే ఉషా మ్యామ్ వెనకాల ఒక అదృశ్యమైన శక్తి ఉంది. ఆ శక్తి పేరే ఉషా. ఉషా ఉషా అని పడాలి. ఇప్పుడు అందరూ ఒక కాన్ఫిడెన్స్ అంటున్నారు. మెయిన్ కాన్ఫిడెన్స్ నాకైతే ఒక కెమెరా ముందు ఇలా మాట్లాడడానికి ఇచ్చింది ఉషా మ్యామ్. సూపర్, వెరీ గుడ్. దాని వల్ల నేను ఇప్పుడు నా ఓన్ పేజ్ కి రీల్స్ చేస్తున్నా, నా ఓన్ పేజ్ కి నేను వాయిస్ ఓవర్లు ఇస్తున్నా. అప్పుడు అనేది అనుకునేదాన్ని, మ్యామ్ ఏంటి ప్రతిదానికి రివ్యూ ఇవ్వమంటారు మేడం, ఫస్ట్ నేను ఇవ్వను మేడం, ప్లీజ్ మేడం అని అడిగేవాళ్ళం. ఇప్పుడు అనిపిస్తుంది ఓకే ఆ రోజు ఇట్లా
చెప్పించారు, ఫోర్స్ చేసి చెప్పించారు కాబట్టి ఈ రోజు మాకు అంత ఈజీగా ఉంది మేము ప్రమోట్ చేసుకోవడానికి కానీ దేనికి కానీ. సో ఈ ప్రమోషన్ ఎక్కడ దాకా వెళ్ళింది నవ్య గారు? మీరు ఎంత దాకా ప్రమోట్ చేయగలుగుతున్నారు? మీ బిజినెస్ ఎలా ఉంది? నా బిజినెస్ అయితే యాక్చువల్ గా ఎక్కడి నుంచి వచ్చారన్నారు? నేను విజయవాడ. సో యూర్ ప్రాక్టీసింగ్ ఆల్సో ఇన్ విజయవాడ. ఓకే. సో విజయవాడలోనే ఫస్ట్ లో చాలా బాగా నడిచింది, తర్వాత అప్స్ అండ్ డౌన్స్ ఉండే. బట్ ఏంటంటే నేను మళ్ళీ ఫెస్ట్ అని చెప్పి కాలేజ్లో పెట్టాం. సో నేనేమనుకున్నా, ఓకే ఫెస్టే కదా, ఎంత అవుతుంది మహా అయితే నార్మల్గా అవుతుంది అనుకున్నా. విఆర్ సిద్ధార్థలో ఫెస్ట్ పెట్టాం. సో పర్ డే ఐ ఎర్న్ 1,20,000. ఎక్సలెంట్. అసలు రోజుకి 1,20,000. యా. అండ్ నా పెట్టుబడి వచ్చేసరికి మేబీ 30,000 to 40,000 పర్ 2 days అంతే అయింది. సరే తర్వాత ఏమనుకున్నాం, మళ్ళీ ఇంకో కాలేజ్ ఫెస్ట్ అంటే ఇది చూడంగానే అదొక లైక్ జోష్ వచ్చేస్తుంది కదా. సో మళ్ళీ అదే ఆ ఫెస్ట్కి తీసుకెళ్ళాం. లైక్ అమృత్ సాయి అని చెప్పి పరిటాలలో పెట్టాం. పరిటాలలో పెట్టిన తర్వాత డేకి 80,000. నేనేమనుకున్నా, ఓకే ఇవాళ చేసేసాము, సో ఇవి 2 daysకి ఉంటాయి అనుకున్నా. ఎవ్రీడే రోజు వెళ్ళంగానే అయిపోయాయి. ఎట్లా అయిపోతున్నాయి అసలు, అందరూ వచ్చి తీసుకెళ్ళిపోతా ఉండేవాళ్ళు. పర్ డే 80,000 ఎర్న్ చేశాను నేను అప్పుడు. ఎక్సలెంట్ అసలు. సో మీకు 80,000లో ఖర్చులు ఎంత కొంత పోయినా యూ హ్యావ్ అ హ్యూజ్ ప్రాఫిట్ కదా. బట్ 3 days కదా, 3 days పైగా, మంత్ కూడా కాదు, 3 days లోనే అంత ప్రాఫిట్ వచ్చింది. ఉషా గారు, మీరు ఎక్కడున్న ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలనేది ఏంటంటే, నెక్స్ట్ నేను కూడా ఇక్కడికి వచ్చేపోతున్నా, నేను కూడా బేకింగ్ నేర్చుకోబోతున్నా, నేను కూడా నా సొంత బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా నాలో నేనే నమ్మలేదు నేనే చేస్తున్నాను అంటే. సో ఇప్పుడు మీ నాన్నగారు ఏమంటున్నారు? మా నాన్నగారు లేరు. మా నాన్నగారు ఉండుంటే ఉషా మ్యామ్తో అసలు ఇంకా మామూలుగా మాట్లాడరు నిజంగా. అంటే ఇంకా మా మదర్ అయితే చాలా ప్రౌడ్గా ఉంటారు. ఎందుకంటే లైక్ ఇప్పుడు అందరూ వచ్చి మీ అమ్మాయి చాలా బాగా చేస్తుందండి, ఎంత బాగా చేస్తుందో అని చెప్తారు. అప్పుడు మా మమ్మీ ఏంటంటే ఇంకా ఓ బాగా చేస్తున్నా అయితే అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే ఇన్నర్గా ఈ క్రెడిట్ అంతా నాది కాదేమో, ఉషా మ్యామ్కి చెందాలి ఈ క్రెడిట్ అంతా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఉషా మ్యామ్ ఏంటంటే నా లైఫ్లో చాలా చాలా బిగ్గెస్ట్ రోల్ మోడల్. ఎందుకంటే ఎవరు ఎటు వెళ్ళాలి అంటే అందరికీ ఉంటాయి, ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక థాట్ ఉంటుంది, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి ఇది నేర్చుకోవాలి అని చెప్పి. కానీ అది ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. నేనేమంటానంటే స్టెప్ అప్ అయ్యి బయటికి వచ్చి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే వస్తుంది. సో అందరూ నేర్పిస్తారు. ఇప్పుడు మీరు ఎందుకు అడిగారు యూట్యూబ్లో వస్తాయి కదా అదేంటి అని చెప్పి. సో యూట్యూబ్లో వస్తాయి కానీ వాళ్ళు చెప్పేవంతా నిజం అబద్ధం ఎవరికీ తెలియదు. సో ఇక్కడికి వచ్చి చూసే తర్వాత నాకు ఏమర్థమైందంటే అదంతా చెత్త అని చెప్పి, లైక్ ఫ్రాడ్. ఓకే, నాకు ఒక్కటి చెప్పండి. సరే, ఇక్కడ చాలా మంది మాట్లాడారు, హ్యాండ్స్ ఆన్ ఇస్తారు, తర్వాత ఆఫ్టర్ అండ్ సపోర్ట్ ఇస్తారు, ఇదంతా చెప్పారు. ఓకే, సో మీరు యూఆర్ ఫ్రమ్ విజయవాడ అంటున్నారు కాబట్టి విజయవాడ ఈజ్ అ మార్కెట్ వేర్ యూ హ్యావ్ హ్యూజ్ కాంపిటీషన్. చాలా మంది బేకింగ్ చేస్తూ ఉంటారు, చాలా మంది ఎర్న్ చేస్తూ ఉంటారు. సో చోకోస్ ఎక్స్ప్రెస్ ఎక్స్క్లూజివ్గా మీరు నేర్చుకున్న దానివల్ల హౌ బెటర్ ఆర్ యూ వెన్ కంపేర్డ్ విత్ యువర్ కాంపిటీటర్స్? ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లైక్ అందరూ ఫ్రెష్గా ఇవ్వరు, లైక్ ఫ్రెష్ ప్రోడక్ట్స్ ఎవ్వరు అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఫ్రెష్ ప్రోడక్ట్స్ ఇచ్చేవాళ్ళు ప్లస్ కస్టమైజేషన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మీకు అవన్నీ ఇక్కడ నేర్పిస్తారా? నేను 18 days కోర్సులో అన్నీ నేర్చుకున్నా. మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ చెప్పినవన్నీ నేను నేర్చుకున్నాను. అంటే మీకు తక్కువ క్వాంటిటీ ఒకవేళ చేయాల్సి వచ్చినా, అంటే ఎక్కువ చేసి ప్రిజర్వ్ చేయకుండా తక్కువ క్వాంటిటీస్లో కూడా చేయగలిగేటటువంటి అవన్నీ నేర్పిస్తారు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక బాక్స్ ఆఫ్ 4 ఇప్పుడు ఎట్లా చెప్తారంటే మీరు బ్రౌనీస్ కొన్నారు, ఎవరు కూడా 1 brownie తీసుకోరు కదా, బాక్స్ ఆఫ్ 4 బాక్స్ ఆఫ్ 6 లైక్ దాట్. సో అలాగా ఎలా చేసుకోవాలి, ఇలాగ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో దీనికి ఎంత పోర్షన్ సైజ్ తీసుకుంటే ఇన్ని ఈల్డ్ వస్తుంది అని చెప్పి అవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కరెక్ట్గా. ఆవిడకి ఏమన్నా అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుందా? ఇసిరేస్తూ ఉంటారా తేజ గారు లాగా? అట్లా సీన్ ఏం లేదా? చాలా ఓపిక్గా ఉంటారా? అరే ఏంట్రా అనే స్టైలా? ఏంట్రా మీరంతా కూర్చోండ్రా ప్లీజ్ రా నాకు తలనొప్పి పుడుతుందిరా అంటారు. ఇట్లాగే అంటారు నిజంగా. మేడం అది నిజం. సో ఎవరైనా బేకింగ్ రాదు, పొరపాటున తప్పు చేస్తే కొడతారేమో తిడతారేమో అన్న భయం ఉన్న వాళ్ళకి క్వశ్చన్ అడిగాను. ఇక్కడ అలా ఏం లేదు, చాలా ప్రేమగా మీకు పుణ్యం ఉంటుంది నేర్చుకుంటారా అని అడిగి నేర్పిస్తారు. కాబట్టి అలా చెప్పి తప్పులు చేస్తే క్షమించారు, అది వేరే విషయం. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ షీఈస్ వెరీ 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 పేషెంట్ ఇనఫ్ అండ్ అలాగే చక్కగా ఎన్నిసార్లు డౌట్ అడిగినా చెప్తారు.
థ్యాంక్ యూ సో మచ్ నవ్య గారు. అండ్ ఇంకా లైఫ్ లో ఇక్కడ నేర్చుకున్న స్కిల్ తో ఎంత ఘనంగా సెటిల్ అయ్యారు అన్నది ఇంతమంది మాట్లాడితే మీరు విన్నారు కాబట్టి, సో ఆల్ దట్ యూ హ్యావ్ టు నో ఇస్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు మిమ్మల్ని ఆపరండి. ఎస్పెషల్లీ యూ కెన్ ఎక్సెల్ ఇట్ ఇన్ ఆల్సో. కాకపోతే రైట్ మెంటర్ రావాలి, రైట్ ప్లేస్ కి రావాలి.